హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిస్ హెల్తీ కిచెన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని ప్రెస్ చేస్తే పర్సనలైజ్డ్ నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. ఈరోజు రెసిపీ వచ్చేసరికి మునగాకు కాజు కారపొడి. చాలా చాలా హెల్తీ రెసిపీ అండి. మస్ట్ ట్రై రెసిపీ అని చెప్పొచ్చు. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ముందుగా ఇలా రెడీ చేసుకుందాము. చూసారు కదా, ఇలా ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని శనగపప్పుని ముందుగా వేయించుకోవాలి. శనగపప్పు కొద్దిగా వేగిన తర్వాత మనం ధనియాలు, అవిసె గింజలు వేసి వేయించుకోవాలి. అవిసె గింజలు కూడా చాలా చాలా హెల్త్కి మంచిదండి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి వాటి వల్ల. అవి కూడా రెగ్యులర్గా మనం తీసుకోవాలి. అవి కొంచెం చిరుచేదు ఉంటుందన్నమాట. పిల్లల్ని విడిగా ఇస్తే తీసుకోరు కాబట్టి ఇట్లా కారపొడిలో కలిపేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. దానిలో ఉన్న బెనిఫిట్స్ అన్నీ పిల్లలకు కూడా చక్కగా అందుతాయి అన్నమాట. తర్వాత ఇట్లా జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఒక్కొక్కటిగా వేయించుకుంటే పప్పులన్నీ సమానంగా వేగి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తర్వాత మినప్పప్పు, ఇది కూడా వేయించుకోవాలి. ఇవన్నీ మంచి ప్రోటీన్స్ కలిగి ఉంటాయి కాబట్టి మనం అన్ని రకాల పప్పులు వేస్తున్నాం కాబట్టి ఏదైనా మనం ఇంట్లో ఏమీ లేనప్పుడు కూడా ఇలాంటి ఒక పొడి వేసుకుని తిన్నా కూడా మనకి ఫిల్ అయినట్టు ఉంటుంది. అలాగే కావాల్సిన పోషకాలని అందుతాయి అన్నమాట. పిల్లలకి ఇది లంచ్ బాక్స్ రెసిపీలో కూడా మనం ఒక రైస్ లాగా చేసేసి అన్నాన్ని కలిపేసి ఇందులో ఆ పౌడర్ని అలా కలిపేసి పెట్టినా కూడా వాళ్ళకి టేస్టీగా ఉంటుంది. అలాగే వాళ్ళకి కావాల్సిన హెల్త్ బెనిఫిట్స్ అన్నీ అందులో వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు కొద్దిగా పెప్పర్ వేసుకుందాం, మిరియాలు, తర్వాత జీడిపప్పులు. దీనివల్ల టేస్ట్ పెరుగుతుంది. జీడిపప్పులో కొంచెం తీపి ఉంటుంది కదా, దానివల్ల వాళ్ళకి ఆ టేస్ట్ బాగుంటుంది అనమాట. మునగాకు చేదుని ఈ రెండింటిని బ్యాలెన్స్ అవుతాయి. తర్వాత నువ్వులు వేసేసి అట్లా వేయించుకోవాలి. విడివిడిగా అన్నీ మనకి చేసుకోవడం కుదరకపోతే ఇట్లా ఇందులో యాడ్ చేసేసుకున్నాం అనుకోండి. నువ్వులు కూడా తెలిసిందే కదా, అందులో ఉండే హై కాల్షియము వాటి వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మునగాకులో కూడా మంచి కాల్షియం ఉంటుందండి. అలాగే నువ్వుల్లో కూడా కాల్షియం. ఇవన్నీ చాలా మంచి బోన్ స్ట్రెంత్ని పెంచుతాయి అన్నమాట. చాలా డిసీజెస్కి మునగాకు ఒక మెడిసిన్ లాగా వాడతారంటండి. చాలామంది డాక్టర్స్, ఆయుర్వేదిక్ డాక్టర్స్ చాలామంది మునగాకుని రెగ్యులర్గా తీసుకోండి, మీ డైలీ పార్ట్లో తీసుకుంటే కనుక మీకు చాలా డిసీజెస్ నుంచి అది ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్తున్నారు. సో ఈ మధ్య అందరూ రెగ్యులర్గా వాడుతూనే ఉంటున్నారు. ఇట్లా మనం దీంతో మంచి మంచి టేస్టీ రెసిపీస్ చేసుకుంటే ఇంకా మనకు కూడా ఇంట్రెస్టింగ్గా తినాలనిపిస్తుంది కదా. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుని మునగాకుని, కరివేపాకుని ఇలా వేయించుకుందాం. ఇలా కొద్దిగా తడి లేకుండా శుభ్రంగా కడుక్కుని దాన్ని కొద్దిగా ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు కొద్దిగా చింతపండు, కరివేపాకు కూడా చాలా మంచిది కదా, మంచిగా జుట్టుకి కానీ కళ్ళకి కానీ చాలా మంచిది కదా. సో ఇట్లా అది కూడా ఇందులో కలుపుకుంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు రెండు వేగినాయి కదా, ఒక 5 to 10 minutes కొంచెం ఫ్యాన్ కింద చల్లారబెట్టేసుకుంటే మనం సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఇక్కడే వేసేసుకుంటే తడి ఏమన్నా ఉన్నా కూడా ఉప్పులో తడి పోతుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ అంతా డామినేట్ చేసేస్తుందండి. ఒక 2-3 సరిపోతాయి. చూసారు కదా, ఇట్లా పౌడర్ పట్టేసుకుంటే రెడీ అయిపోయినట్టే. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.